తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మే 18వ తారీఖు చాలా విశేషం అని విన్నాను. ఈ వైశాఖ మాసంలో అసలు ఏమిటి ప్రత్యేకత? ఆ రోజున విధిగా ఆచరించవలసింది, చేయవలసినవి అంటే ఏమన్నా ఉన్నాయా? తప్పకుండా. సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచకారయేతు సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. ఆత్మ అంటే ఆత్మ అనేటువంటిది తనుస్థానం. నువ్వు ఆత్మ అనగానే భూతాలు ప్రేతాలు పిశాచాలు కావండి. ఆత్మ అంటే తనుస్థానం, అంటే మనోధైర్యం. ఏ మనిషికైతే తన జీవితంలో మనోధైర్యాన్ని కోల్పోతాడో ఆ మనిషి జీవితంలో ఏది సాధించలేడు. ఎందువల్లంటే రవి యొక్క అనుగ్రహం ఉంటేనే మనోధైర్యం ఉంటుంది. గ్రహాలలో అత్యంత క్రూరమైన గ్రహం రవి. ఆయన అంత తేలిగ్గా ఎవరికి అనుగ్రహాన్ని ఇవ్వడు. ఆయన అనుగ్రహాన్ని ఇస్తే మిగిలినటువంటి 8 గ్రహాలు కూడా అడ్డం చెప్పలేవు. అంత విశేషం రవికి ఉంది. ఆయన దాదాపుగా నీడలాగా కనిపించకుండా ఉంటారు తప్ప ఎవరికి బలాన్ని ఇవ్వడు. బలం ఇస్తే మాత్రం అందరూ రవి బలవంతాను కదా యోగించింది, రవి యోగించాడు అంటుంటారు కొంతమంది. అతను యోగించాడా? ఎక్కడో పాతాళంలో ఉన్నవాడు దేవలోకానికి వెళ్తాడండి. ఆ స్థితికి ఎగబాగుతాడు. ఆయన యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకు లభ్యమయ్యేటువంటి రోజు వైశాఖ బహుళ పంచమి. ఇప్పుడు మే 18 వచ్చింది. అవునమ్మా. అయితే ఆ రోజు నాడు షష్ఠి వచ్చింది తిథి. ఇది 18 సంవత్సరాలకి ఒకసారి ఈ విధానాన్ని అనుసరిస్తుంది. 36 సంవత్సరాలకి ఒకసారి ఖచ్చితంగా అది వైశాఖ బహుళ పంచమి, ఉత్తరాషాఢ నక్షత్రము 18వ తారీఖు ఒకేసారి వస్తాయి. ఇవి కొన్ని విధానాలు. అలా వచ్చినప్పుడు చాలా అద్భుతమైన యోగం. దానికి భద్రకాళి పేర్లు కూడా మన వాళ్ళు పెడుతుంటారు, అది వేరే విషయం. ఆ రోజు నాడు సూర్యుణ్ణి మీరు ఏ రకంగా ఆరాధిస్తారో దాన్ని అనుసరించి మీకు యోగవంతమైన ఫలితాలు వస్తాయండి. 8 లక్ష్ములు ఉన్నారు మామూలుగా. ధనలక్ష్మి వెళ్ళిపోయినా, ధాన్యలక్ష్మి వెళ్ళిపోయినా, విజయలక్ష్మి వెళ్ళిపోయినా మనం హ్యాపీగా బ్రతికేస్తాం. ఎందువల్ల ధైర్యం అనేటువంటి మన దగ్గర ఉంటుంది కాబట్టి. ఆ ధైర్య లక్ష్మి ఉంటే అన్ని పోగొట్టుకుని మనం తెచ్చేసుకుంటాం. ఆ ధైర్య లక్ష్మి కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. ఆ ధైర్య లక్ష్మి స్థానమే సూర్యస్థానం రవి. కనుక కృత్తిక, ఉత్తరాషాఢ ఇవి రవి నక్షత్రంలో జన్మించిన వారమ్మ వీరు. కాబట్టి ఈ రవి నక్షత్రంలో జన్మించిన వారు మాత్రమే కాకుండా 27 అభిజిత్తుతో కలిపి 28 నక్షత్రాలలో జన్మించిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజుని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సూర్య నమస్కారాలు, రవిగ్రహానికి నక్షత్రంతో కూడుకుని శాంతి, 6 5 విప్రోత్తముల్ని పెట్టుకుంటే రవికి 6000 జప సంఖ్య, 600 తర్పణ, 60 హోమం చేస్తారు. తర్వాత గోధుమలు నానబెట్టి వాటిని గ్రైండ్ చేయగా వచ్చేటువంటి పాలు ఉంటాయి. ఆ పాలతో సూర్యనారాయణ స్వామి వారికి లేదా ఈశ్వరుడికి అభిషేకం చేసుకొని ఆ గోధుమ రవ్వ పాయసం నివేదన పెట్టుకొని మాధ్యాహ్నిక సమయంలో సూర్యనారాయణ స్వామి వారు ఎదురుగుండా కనిపిస్తుండగా ఆయనకి హారతి ఇవ్వాలమ్మా. సప్తాశ్వరూఢం నక్షత్రమాలం కోటి కిరణ భాస్కరాయ, సప్తాశ్వరూఢం నక్షత్రమాలం కోటి కిరణ భాస్కరాయ అనుకుంటూ స్వామివారికి మంచి అద్భుతమైనటువంటి పాట ఒకటి ఉందమ్మా. ఆ పాటని వింటూ అందులో మన సప్తాశ్వరూఢం అని కొడితే అందులో వచ్చేస్తుంది మనకు. అందులో అసలు సూర్యనారాయణ స్వామి వారు ఎవరు ఏంటి అంటే ప్రతి ఒక్కటి విడిగా ఇస్తారు. అందులో శ్వేతారూపం స్ఫటికావర్ణం అగ్నిశీల భాస్కరాజ అంటే శ్వేతల్లటి కాంతి, అగ్ని రూపం, స్ఫటికాశీలం. ఆ 3 స్వచ్ఛతకి మారిపోయారు. ఆ స్వచ్ఛత అనేటువంటిది ఏ మనిషిలో ఉంటుందో ఆ మనిషికి ప్రపంచంలో అపజయం అనేటువంటిది ఉండదు. ఉంటుందమ్మా? ఇంకా ఉండదు కదా.
ఖచ్చితంగా. కడుపు నిండా భోజనం ఉంటుంది, రూపాయి అప్పు ఉండదు, ఆ, కంటి నిండా నిద్ర ఉంటుంది, చేతి నిండా పని ఉంటుంది. అంతే అంటే స్ఫటికం, శుద్ధ స్ఫటికం, ఇటు చూస్తే అటు కనిపిస్తుంది చక్కగా. ఉమ్, శ్వేత అంటే తెల్లటువంటిది, ఎక్కడైనా యుద్ధాలు జరుగుతుందా తెల్ల జెండా విప్పి మొత్తం శాంతికి చిహ్నంగా ఆ, పెడుతూ ఉంటారు. అగ్ని, ఆ అగ్ని అనేటువంటిది ఎంత నిస్వార్థము అంటే సంవత్సరం పాటు అగ్నిహోత్రం చేసిన వాడి చేయి కూడా కాలుస్తుంది అవసరమైతే, అంత నిస్వార్థం అగ్ని. ఉమ్, ఆ మూడు ఎంత స్వచ్ఛత కలిగినటువంటివో ఉమ్, ఆ స్వచ్ఛత ఆ మనిషికి ఏర్పడుతుందమ్మా. ఓ, ఆ స్వామిని మనిషికి ఆరాధించడం. ఎప్పుడైతే ఆ స్వచ్ఛత ఏర్పడుతుందో ఉమ్, వారికి యావత్ ప్రపంచంలో అపజయం అనేటువంటిది ఎందుకు ఉంటుంది? ఉమ్, దీనికి ఎక్కువగా ఈ స్థితిలో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఉంటారు. ఉమ్, స్వార్థంగా ఉన్నప్పటికీ కూడా ఉమ్, వారి వలన ఒకళ్ళకి హాని అనేటువంటిది లేకుండా ఉమ్, ఎదుటి మనిషికి ఉపకారం చేస్తూ వారి పని వారి చేసుకుంటూ ఎదుటి మనిషి నాకు సహకారం చెయ్యి అని అడిగే తత్వం కూడా చాలా తక్కువ. ఉమ్, ఉత్తరాషాఢ నక్షత్రం ఉమ్, వారందరితోటి స్నేహంగా ఉంటారు. రెండు, వారికి ఎవరైనా నచ్చకపోతే అవసరం లేదు మొహం మీద చెప్పేస్తారు. అంతే. కాస్త రెండు రకాలుగా ఉన్న వ్యక్తులు స్నేహం చేయలేరు. వాళ్ళు ఉమ్, స్వచ్ఛతగా కలిగినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారంటే వారి- ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులని మనం చెప్పచ్చమ్మా. ఉమ్, ఆ రకంగా ఆ రోజు నాడు ఎవరైతే ఆ సూర్యనారాయణ స్వామి వారికి సూర్య నమస్కారాలు, ఉమ్, ఈ యొక్క నక్షత్రంతో కూడుకొని రవిగ్రహ శాంతి చేసుకోగలిగితే ఆత్మ ఉమ్, మనోనిగ్రహం స్థితి అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది పరిపూర్ణంగా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం శ్వేతావర్ణం, స్ఫటికాశీలం, అగ్నివర్ణం అని చెప్పి, ఉమ్, అది ఏదైతే ఉంటుందో ధగజ్వాలం, దగ్ధజ్వాలం ఉమ్, ఏంటంటే ధగ ధగ మెరిసిపోతున్న దాన్ని మనం దగ్గరికి వెళ్ళి ముట్టుకోవాలని ఒక క్షణం ఆలోచిస్తుంటాం. ఆ రకమైన జీవితం భగవంతుడు ఇస్తాడు సూర్య స్వామి వారు. ఉమ్, అంత విశేషమైనటువంటిది. ప్రతి సంవత్సరము ఉమ్, వైశాఖ బహుళ పంచమి అంటే వైశాఖ మాసంలో అమావాస్యకి ఒక 10 రోజుల ముందు వచ్చేటువంటి పంచమి, పంచం. ఉమ్, పౌర్ణమి తర్వాత 5వ రోజు ఉమ్, పంచమి. ఆ రోజు నాడు సూర్యనారాయణ స్వామి వారికి చేసేటువంటిది విశేష, ఎంత విశేషము అంటే 100 సంక్రాంతులు చేసుకుంటూ వచ్చే ఫలితం. ఉమ్, సంక్రాంతులు అంటే చాలా ఇష్టం సూర్యనారాయణ స్వామి వారికి. ఉమ్, అలానే 100 రథసప్తములు చేసుకుంటే విశేషం. ఉమ్, మాఘమాసం అంటే సూర్యనారాయణ స్వామికి చాలా ప్రీతి. ఉమ్, అటువంటి 100 మాఘాలు చూసి ఆరాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఉమ్, వైశాఖ బహుళ పంచమి ఆ Hmm. ఒక్క రోజు నాడు ఆ విధానాన్ని అనుసరిస్తే అంతకి 10 రెట్లు ఫలితం అమ్మా. ఉమ్, విశేషమైన ప్రవేదం. ఆరాధన కాబట్టి చేసి, ప్రతి ఒక్కరూ ఉమ్, తన ఇంట్లోనూ ఉమ్, దేవాలయంలోనూ ఉమ్, ఏ తీర్థక్షేత్రమైనా, ఇప్పుడు పుష్కరాలు అక్కడైనా ఎక్కడైనా సరే ఆ సూర్యనారాయణ స్వామి వారిని ఆ రోజు నాడు ఉమ్, నువ్వు ఏ రకమైనటువంటి మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో నువ్వు వారు ఆ స్వామివారిని ఆరాధించావో అదే విధానాన్ని అనుసరించి నీ జీవితం మొత్తానికి కూడా ఆయన తోడుగా నిలబడతారమ్మా. ఓ, జీవితంలో చీకటి అనేటువంటి పదం లేకుండా. కనము వినము. ఉమ్, ఖచ్చితంగా మంచి విశేషమైన రోజు అయితే. ఉమ్, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి.